రీసెంట్గా మన హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ సీఈఓని అరెస్ట్ చేశారు. కాకపోతే ఈ అరెస్ట్ వెనకాల ఆన్ ట్రెండింగ్ న్యూస్ అయితే నడుస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ అండ్ యూత్ అయితే మా సలార్ మళ్ళీ తిరిగి వస్తాడని అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, నేను వీళ్ళని వాళ్ళని బ్లేమ్ చేయను కానీ ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. అసలు మీకు బుద్ధి ఉందా? ఒక విషయాన్ని ఫ్రీగా ఇస్తున్నాడంటే దాని వెనకాల వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుందని అర్థం. మీకు ఫ్రీగా ఇస్తున్నాడు అనుకుంటున్నారు కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ మీ పర్మిషన్ లేకుండా దొంగతనం చేస్తున్నాడు. ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 144 కోట్ల మంది ఉన్న మన ఇండియాలో ఆ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్స్, ప్రైవసీస్, మీ ప్రైవసీ ఫొటోస్, ఎవ్రీథింగ్ మీ డివైస్ లో ఉండే ప్రతి దాన్ని అతను సేల్ చేసి క్రైమ్ చేసే వాళ్ళకి ఇస్తున్నాడు. మీకు అర్థం అవుతుందా లేదా? ఒకటి, సినిమా టికెట్ల రేట్లు పెంచేస్తున్నారని వాళ్ళ మీద పడుతున్నారు కానీ వాళ్ళ ప్రోడక్ట్ మీరే ఆ ప్లేస్లో ఉండి ఆలోచించండి. మీ ప్రోడక్ట్ని డిమాండ్ ఉంటే దాన్ని ప్రైస్ పెంచడానికి మీరు కూడా ట్రై చేస్తారు. సినిమాని సినిమాలో చూడండి, వాళ్ళ కమర్షియల్ మైండ్ సెట్ అది. మీకు ఇష్టం ఉంటే సినిమా చూస్తారు, లేకపోతే లేదు. 50-100 రూపీస్ మిగులుతుందని మీ ప్రైవసీ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోయినా దాని గురించి ఆలోచించట్లేదు. అతన్ని మీరు అంటే ఒక గ్రేటెస్ట్ హీరోలా చూస్తున్నారు. అతనేంటి సర్వీస్ చేయట్లేదు, అతను క్రైమ్ చేస్తున్నాడు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. చాలామంది మా సలారు అతని హీరో, మిడిల్ క్లాస్కి నువ్వు దేవుడు వై అని కామెంట్ చేస్తున్నారు. కొంచెం మారండి. అందుకే మనం ఇలా ఉన్నాం. అతను సర్వీస్ చేయట్లేదు, అతనికి సపోర్ట్ చేయడానికి. అలా అని టికెట్ ప్రైసెస్ కోసం మనం డిమాండ్ చేయొచ్చు, బట్ ఇలాంటి వ్యక్తికి మాత్రం మనం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే అతను సర్వీస్ చేయట్లేదు, మన ఇంటిమేషన్ లేకుండా మనవన్నీ దొంగతనం చేస్తున్నాడు, వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఓకే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు, యూత్ని ఒక డైలమాలో పడేస్తున్నారు. చాలామంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికీ చూడండి, ప్రైవసీ వెబ్సైట్స్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు, అవి యానిమేషన్లో వస్తూనే ఉంటాయి. బీ కేర్ఫుల్ బ్రదర్స్, కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి. 2025లో ఉన్నాం మనం.